రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. రామప్రయాగాన్ని పేరు. ఆ మహానుభావుడు ఏమిటంటే, శాస్త్రి గారు మా ఇంటికి మీరు ఈ పూట ప్రసాదం తీసుకోవాలా మీరు రావాలి అంటే వారు కండిషన్ ఉంటుంది. నామ పురస్సరంగా ఒక్కొక్క బియ్యపు గింజ ఏరాలి. ఓ 10 కిలోలు బియ్యం పోసి పెడితే ఒక్కొక్క గింజ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ప్రతి గింజ అట్లా ఏరాలి. ఆయనకి సరిపడా బియ్యం వచ్చేదాకా. అలా నువ్వు నాకు భోజనం పెడితే నేను వస్తా అంటాడు. ఆయన జీవితాంతం ఈ నియమం పాటించాడు. నామప్రయాగ వచ్చారా? బుద్ధాం వారి గ్రామం బాపట్ల దగ్గర, గుట్టు వెంకట నరసింహ, కుందుర్తి వెంకట నరసింహ. చాలా సంతోషం. వారిని స్మరించుకోవటం ఉన్నదే మహాపుణ్యప్రదం. అంటే నామమే అలా అవతరించిందా, నామావతారం అనేటట్టుగా ఉంటారనమాట. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు వారి చరిత్ర ఉన్నది. ఆయన మూర్తిభవించిన నామం. విష్ణుమూర్తి రాముడుగా ఎట్లా అవతరించాడో భగవన్నామము చైతన్యుడుగా అవతరించింది. అలాగే కుందుర్తి వారి రూపంగా ఆ నామం అట్లా వారిని చాలాసార్లు మేము దర్శించాం, వారి ప్రసంగాలు విన్నాం, ఇట్లా సేవించుకున్నాం. మాకు చాలా, మా కుటుంబానికి ఆయన ఆప్తుడు. ఇట్లా ఉన్న విషయాలు. ఇప్పుడు ఎంతమంది యొక్క ఆశీస్సులు లేకపోతే ఇక్కడ కూర్చోగలుగుతాను చెప్పండి వాసుదేవ. అందువలన క్వచిత్ పురాణేషు తత్తపః యత్ భవత్ స్మృతి, నిన్ను స్మరించటం కంటే వేరే తపస్సు ఉన్నదా స్వామి అంటాడు స్వయంభువ మనువు. ఆ విధంగా తపస్సు చేశారండి. ఇప్పుడు పరమాత్మ భగవద్ అనుస్మరణం తపః సంతోషించి వారు దివ్య దర్శనం ఇచ్చాడు స్వామి. అప్పుడు వారు ఏం కోరారు? భక్తవత్సలుడిని తమ దర్శన మాత్రం చేతనే మాకు కోరికలన్నీ పోయినాయి మహానుభావ, అయినా సరే ఏదైనా మీరు కోరుకో అని అన్నారు కనుక ఎందుకు నీ దగ్గర మేము దాపరికం చేస్తాం? ఒకవేళ మేము ఏదైనా విషయాన్ని మనసులోనే పెట్టుకుని దాచిపెట్టుకుంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఎందుకని ఇక్కడ ఉన్నది ఎవరో? సర్వ అంతర్యామి, అంతఃయామి, అంతః సన్ యమయతి ఇది అంతర్యామి. అలాంటి పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వ బా ఇంత గొప్ప మాట అండి. సర్వభావేన భారత్ తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వత. గొప్ప శ్లోకం చివరిలో వస్తుంది. దీని తర్వాతే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చర్మ శ్లోకం కూడా చెప్తారు. కనుక పరమాత్మ మనం ఏం దాచలే ఉండి ఆయన దగ్గర మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడు వారు అన్నారు, చాగవు తుమ్హి సమానసుత. స్వామి మీలాంటి ఒక్క కొడుకు మాకు కావాలి అన్నారు. తుమ్హ సమాన సుత. పరమాత్మ నవ్వారు. మను నాలాంటి వాడు ఇంకోడు ఎవడున్నాడురా? లేడుగా ఎవరు? కనుక నేనే నీకు కొడుకునే పుడతా అన్నారు. ఇదొక కారణం రామ అవతారానికి. ఈ సమయంలో మనువే దశరథుడయ్యాడు. ఇది ఒక కల్పంలో కథ. సో అనేక కల్పాలు, అనేక కథలు, అన్నీ సత్యములే. దేని యందు అపనమ్మకం పెట్టుకోరాదు, అవిశ్వాసం. అన్నీ భగవత్ కథలు.
అవన్నీ జరిగినాయి. కాబట్టి కల్పభేదం వల్ల ఇట్లా మార్పులు అవి వస్తుంటాయి. అప్పుడు ప్రార్థించారు. శతరూప అంటున్నది, మా వారు ఏం కోరారో నా కోరిక కూడా అదే స్వామి. మాకు నీ యందు 2 రకాలుగా ప్రేమ ఉండవాలి. 2 రకాల అంటే ఎట్లా? ఒకటేమో భగవద్భావం, సాక్షాత్ పరమాత్మయే మాకు పుత్రుడుగా జన్మించాడు, ఒక భావం. అంతేకాకుండా నీ యందు పుత్రభావం కూడా ఉండాలి. నా కుమారుడు, ఆ భావం, పుత్రవాత్సల్యం. ఇట్లా 2 రకాలు కోరుకున్నారు. అట్లా నీ సన్నిధానం లేకపోతే మంచి వరం కోరుతున్నాడు. ఇది రామకథకి ఈ పూర్వపు శాపములు, కొన్ని శాపాలు, వీటికి ఒక లింక్ మనకి కనిపిస్తుంది. మనువు కోరుతున్నాడు, స్వామి నీవు నా కడుపున పుత్ర రూపంగా పుడితే నీ సన్నిధానము నాకు లేకపోయినట్లయితే నేను నిధనం కావాలి, అంటే చచ్చిపోవాలన్న. అలా ఆయన బతుకుండగానే కోరాడు. సన్నిధానము ఉంటేనే నేను ప్రాణంతో ఉండాలి నీ దగ్గర, ఆ నీ సన్నిధానమే నాకు సాన్నిధ్యం. అది దొరక్కపోతే నాకు నిధనమే గతి కావాలి. అలా కోరేపటికి భగవంతుడి స్వభావం అండి, ఏం కోరితే అది ఇస్తాడు. ఏది కోరాలో మన సంస్కారం ఆలోచించుకుని అట్లా గొప్ప గొప్ప వరాలు వీరిని కోరిన వారు ఉన్నారు. సామాన్యంగా అయితే ఆ కోరికలు ఎలా ఉంటాయి? భాగవతంలో చూడండి, కుబ్జ అని ఒక పాత్ర ఉంది. దాని శరీరంలో 3 వంకరలు, త్రివక్ర అని కూడా పేరు. కుబ్జని పరమాత్మ అనుగ్రహించాడు. అప్పటికి రుక్మిణీ కళ్యాణం కూడా కాల మధురా నగరంలో. చాలా సంతోషించాడు. ఆమె దగ్గర సుగంధాలున్నాయి, చందనాలున్నాయి. మై పూత అంటారు. ఒంటి మీద పూసుకుంటే వేసంకాలం ఒళ్ళు చల్లగా ఉంటుంది, గంధం అదే కదా. గంధము పోయరుగా పన్నీరు, గంధము పోయరుగా తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా గానం చేస్తుంటారు భక్తులు. ఆ కస్తూరి తిలకము చందనము ఆవిడ దగ్గర ఉన్నాయి. పరమాత్మను చూసేటప్పటికల్లా ఒక్కసారి షాకింగ్ అయిపోయి విద్యుత్తు ప్రవహించినట్లయింది. అంత అందం. తన దగ్గర 3 వంకరలు, మెడ వంకర, నడుము వంకర, పాదాలు వంకర, ఇట్లా కుంటుగా నడుస్తుంటుంది. కానీ ముఖము చాలా అందంగా ఉంటుందిట ఆ పిల్లకి. చూడు చిత్రం అండి. ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఇస్తాడో కర్మఫలాలు అవన్నీ. ఆమె వెంటనే పరమాత్మ అన్నారు, ఓ సుందరీ అని సంబోధించాడు. ఏమైంది? ఇంతవరకు దానిని సుందరి అన్నవాడు ఒక్కళ్ళేడు భూమి మీద. ఎందుకని? సౌందర్యం ఉంటే కదా. ఆ మాట వినేప్పటికీ దాన్ని ద్రవించిపోయింది మనసు, ఆర్ద్రమైపోయింది. స్వామి నువ్వు నిజంగా అంటున్నావా, లేకపోతే నన్ను అట్లా ఏడిపించాలని అంటున్నావా? ఎందుకని తనకు తెలుసుగా తనకు అందం లేదని, లేకపోయినా ఆ మాట నన్ను సరసాలాడుతున్నావు నువ్వుంది. పరమాత్మ నిజంగా సరసం ఆడాడు ఆ కుబ్జతోటి అండి. మైపూతలన్నీ ఇచ్చింది, ఇవన్నీ నీకే సమర్పణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. 4 రకాల వస్తువులు చెప్పి క్రియాపదం ఒకటే ఈ శ్లోకం. అశ్నామి అని క్రియ. అశ్నామి అంటే అర్థం తిందును, తింటాను అని అర్థం. ఏమేమి? పత్రం ఆకులు, ఆకులు కూడా తింటాడట. పుష్పం పూలు తింటాడట.
ఫలం, న్యాయంగా ఫలం ఒక్కదానికే ఈ అష్నామి అనే క్రియ వర్తిస్తుంది. పండు తింటాం, మరి ఆకులు, పుష్పాలు, నీరు, జలం మూడోది కదా తోయం. తోయం అంటే నీరు. ఈ మూడింటికి తింటాం అనేది ఆ క్రియ అప్లై అవుతుందా, అన్వయిస్తుందా? అన్వయించదు. ఒక పండుకు నీరు అంటే తాగాలి, తింటానని ఎవరంటారా? నీళ్ళు ఇవ్వండి నేను తింటా ఎవరిని అంటారా? హడిలు చేస్తాం ఆ మాట అంటే భయపడి వీడెవడో అని, అలా అన్నాం కదా. కానీ గీతలో ఈ మూడిటికి నాలుగు, ఒకటిగా పత్రం పుష్పం ఫలంతో నాలుగిటికి ఒకే క్రియ అష్నామి. అంచేత ఏదో ఒకటి సమర్పణ చేయాలి భగవంతునికి. ఆ మైపూతలు ఇచ్చేటప్పటికి పొంగిపోయి పరమాత్మ దాన్ని చూడండి, దాని పాదం మీద తన పాదాన్ని పెట్టి తొక్కిపెట్టి ఈ గడ్డం కింద ఈ చేయి పెట్టి ఇలా మెట్టుకి విరిచినట్టు విరిచేప్పటికీ దాని ఒంట్లో ఉన్న వంకరంతా పోయి ఎలా తయారైంది? మన్మథ బాణంలాగా తయారైంది. అంత అందం ఇచ్చాడు పరమాత్మ. అంచేతనే సృష్టిలో ఈ రోజున చూడండి పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయంటే, రామాలయం లేకపోయినా ఆ గ్రామంలో, శివాలయం లేకపోయినా గ్రామంలో బ్యూటీ క్లినిక్ ఉంటుంది. తెలుసుగా బ్యూటీ క్లినిక్లని. ఏదో శరీరానికి వ్యాధి వస్తే మందుకని క్లినిక్ అని పోతాం, ఇప్పుడు బ్యూటీకే క్లినిక్. ఏంటో అందాలు చేస్తారట వాళ్ళు. అట్లా ఒక సంవత్సరం 2 ఏళ్ళు కంటే వాళ్ళకి కస్టమర్గా, రెగ్యులర్ కస్టమర్ అంటారుగా, అది కనుక అయితే అప్పుడు అసలు అందం అంటే ఏమిటో తెలుస్తుంది దానికి. కొంపలో కూర్చొని ఏడుస్తూ కూర్చోవటమే జీవితాంతం. ఇంకా పిచ్చి అందాలండి అవి. గతంలో సనాతన ధర్మం భారతదేశం ఎంత భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాధాన్యము కలిగి ఉన్నా ఈ భౌతికంగా కూడా అంత డెవలప్మెంట్ మన దేశం పూర్వంలోనే. ఎలాంటి ఆ వస్తువులు ఇవన్నీ కూడా కెమికల్స్ కావు. ఇప్పుడు ఇవాళ కెమికల్స్ బ్యూటీ క్లినిక్కుల్లో ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా తయారు చేయబడినటువంటి సుగంధ ద్రవ్యాలు ఇవి మహా ఆరోగ్యప్రదము. ఆ చర్మం చక్కగా ఇదంటుంటారే, నా చర్మ రహస్యం లక్స్ సుప్రీం అంటుంటాడు వాడు. అట్లా కాకుండా పరమాత్మ చూడండి ఈ బ్యూటీ క్లినిక్ సృష్టి మొత్తానికి మొట్టమొదటి బ్యూటీషియన్ శ్రీకృష్ణ పరమాత్మ. మొదటి బ్యూటీషియన్. ఏమిటి ఆంగ్లంలో బ్యూటీషియన్ అని అంటారు అంటే ఏమిటి? అందాలు దిద్దేవాళ్ళు, అలంకారాలు చేసేవాడిని బ్యూటీషియన్ అని అంటారండి. వాళ్ళ గ్రామాల్లో కూడా ఈ గ్రామంలో ఉందో లేదో నాకు తెలియదు. అట్లా దేవాలయం లేదు, ఆ పిహెచ్సి అంటారు, పబ్లిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకపోయినా సరే ఈ బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి ఇప్పుడు. అంత దరిద్రం అయిపోయింది. పిచ్చి పిచ్చి తెలియదు ఏమిటో, అదొక పిచ్చి. అందువలన భగవంతుడు ఆయన ఇవ్వాలి అందం. అయితే ఆవిడ ఏం కోరింది? అంతా అందం తర్వాత ఆ పైన ఉత్తరీయం ఉంటే పరమాత్మగా ఉత్తరీయం పట్టుకుని గుంజింది, నా ఇంటికి రమ్మంది. దాని సంస్కారం అది. అలా శరీర సుఖం కోరుకున్నది పరమాత్మ అనుగ్రహించాడు. ఆయనదేముందండి, ఆయన అశరీరి, శరీరమే లేనివాడు. మనం ఏది కోరితే అది ఇస్తాడే. కోరుకోవటం ఒక సంస్కారం. అందువలన సుతభిషైబ్ తవ పదరతి గోవో మోహిబడ మూఢ కహైకిన కోవు. అలా కోరుకుంటే పరమాత్మ అంచేతనే సన్నిధానం ఉన్నంత వరకు నేను ఉండవలే, నీ సన్నిధానం నాకు దూరం అయిపోతే నాకు నిధనమే గతి. అలా కోరాడు మనువుండి. ఆ మనువు తర్వాత దశరథుడిగా పుట్టి రాముని యొక్క జన్మకు కారణమే తండ్రిగా ఉండి రాముడు అరణ్యానికి వెళ్ళిపోయిన 6వ రోజున ఆయన మరణించాడు. అదే కోరుకున్నాడు ఇక్కడ. ఎవరైనా లోకంలో సాధారణంగా జన్మని కోరతారు, కానీ ఈ మహానుభావుడు
మరణం కోరాడు. చిత్రం అండి. భగవద్ వియోగం. ఇప్పుడు ఏం కోరుకోవాలి? మృత్యువు కోరుకోవాలి. స్వామి సన్నిధి లేకపోతే ఇక్కడ ఎందుకు అక్కడ? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. ఈ శ్లోకం సమాధానంగా చెప్పుకోవాలి. అంత్యకాలంలో భగవత్ స్మరణ రావాలి. అంచేత స్వామి మాకు నీ మీద పుత్ర సంబంధంగా ప్రేమ ఉండాలి, అది కోరారండి. కాకపోతే ఎవరండి తెలుసుకుంటారు పరమాత్మని? ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా. ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా. బ్రహ్మదేవుడికే అర్థం కాకపోతే మనం ఎంతటి వాళ్ళవండి. దశరథుడు మహారాజు రామచంద్రుని ఏమనుకున్నట్ట? మా పుత్రుడు, నా కొడుకు, నా బిడ్డ, ఇట్లా అనుకున్నారే కానీ సాక్షాత్తు రామ బ్రహ్మ అని అనుకున్నాడు ఆయన? అది మాయ అన్నారు. సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుండనుచు కపులు క్షితినాథుడనుచు భూపతులు గొలిచిరిగాని పతిత పావనుడనుచు మతి తెలియలేరైరి. శ్రీరామో రామ రామయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా. అలా ఉంటుంది పరమాత్మ యొక్క మాయ. సాక్షాత్తు తాను పుత్రుడై పుట్టినా కూడా ఎంతమంది పుత్రుడు కాదు ఈయన సాక్షాత్ బ్రహ్మ అని ఎంతమంది గుర్తించారండి లోకంలో? ఇచ్ఛామయ నరభేష సంవారి హోయి హో ప్రకట నికేత తుమ్హారి. రామచంద్ర, నీ యొక్క శరీరము మానవ శరీరంలాగా భౌతికం కాదు కదా. మన శరీరాలు సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతువుల్లో ఏ ఒక్క ధాతువు లోపించినా శరీరం కృషించిపోతుంది. కానీ స్వామి యొక్క శరీరము కేవల జ్ఞానం. యస్య జ్ఞానమయం తపః. స్వామి తపస్సు జ్ఞానమే, శరీరం కూడా జ్ఞానమే. రక్తమాంసాలు ఉండి పరమాత్మ యొక్క దేహంలో మనకున్నట్టుగా. కాన బిగత బికార జాన అధికారి. అలా కోరారండి భరద్వాజ. శివ పరమాత్మ పార్వతీదేవితో రాముని యొక్క జన్మ వృత్తాంతం, ఇదివి రామ అవతారానికి కారణాలు అని ఇలా చెబుతున్నారండి. పూర్వకాలంలో ఇంకొక కారణం కూడా ఉంది రామచంద్రమూర్తి రాముడుగా అవతరించటానికి. కొంచెం లాంగ్ టైం పడుతుంది, అరగంట సేపు. దాని గురించి, ఆ కథ గురించి మనం ముందుకు పోదాం. ఇప్పుడు 4 కారణాలు, 4 కారణాలు చెప్పుకుందాం. రావణ లోక రావణ యద్వా రావాచ్య రావణ. రావణ అన్న పేరు ఎందుకు వచ్చింది? వీడు అసురుడు కదా, జన్మత బ్రాహ్మణ, స్వభావత అసుర. అసురులు అంటే ప్రత్యేకంగా ఒక కులంలోనే ఉంటారు అని కాదండి. ఏ కులంలో ఉన్న అసుర లక్షణాలు ఉంటే వాడు అసురుడు కింద లెక్కే. ఏమిటి అసుర లక్షణాలంటే? అసుషు రమత ఇతి అసుర. ఆ శబ్దానికి వ్యుత్పత్తి. అసువులు అంటే ప్రాణాలు, రమించడం అంటే ఆ ప్రాణాలలోనే పడి కొట్టుకుంటూ ఉండటం, రమించుట, సుఖాన్ని పొందట, ప్రాణాలలో సుఖపట్టు ఉండటం. అది ఆ శబ్దానికి అర్థం అసురకి. అయితే
ఇక్కడ అసు అనేటటువంటి ప్రాణం అయినప్పటికీ కూడా ఇతర ఇంద్రియాలకి అది ఉపలక్షణం. ఉపలక్షణం ఒక న్యాయం ఉంది సంస్కృతంలో. పంచభూతాల్లో పృథ్వీ, భూమి అదొకటి. అది చెప్పినప్పుడు మిగతా 4 చెప్పకపోయినా మనం ఊహించుకోవాలి. దీని ఉపలక్షణం అంటారు. పంచమహాపాతకాలు ఉన్నాయి. ఒక పాతకం చెప్పినా మిగతా 4 కూడా చెప్పినట్టుగా ఊహించుకుని మనం అర్థం చేసుకుంటూ కథ ముందుకు వెళుతూ ఉండాలి. ఉపలక్షణం అని పేరు దానికి. ఆ విధంగానే 5 కారణాల్లో 4 కారణాలు చెప్పుకున్నాం. అంచేత ఇక్కడ చూడండి, శారద అమ్మవారు, కుంభకర్ణుడు, రావణాసురుడు, తర్వాత విభీషణుడు, వీరు 3 సోదరులు. రామాయణంలో వీరి యొక్క జన్మ వృత్తాంతం ఎక్కడొస్తుంది? 7వ కాండ, ఉత్తరకాండ అంటారు. ఆ ఉత్తరకాండలో వస్తుంది. కానీ తులసి రామాయణంలో వీరి యొక్క జన్మ వృత్తాంతము ముందే చెప్పేస్తున్నారు తులసిదాసు. 3 సోదరులు. వీరు ఉగ్రమైన తపస్సు, చాలా ఘోరంగా. ఎవరిని గురించి? విష్ణువు గురించి వీరు చేయరు. విష్ణువుని ద్వేషిస్తారు వీరు. విష్ణు విరోధులు. రాక్షసులు తపస్సు చేస్తే ఎవరి గురించి అంటే 3 గురించి చేస్తారు. 3 చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుణ్ణి గురించి, శివుణ్ణి గురించి, లేదు అంటే అమ్మవారిని గురించి. శక్తిని గురించి కూడా తపస్సు చేసిన ఎందరో అమ్మవారి పురాణంలో, దేవీ భాగవతంలో మనకు కనిపిస్తారు. కానీ విష్ణువు జోలికి మాత్రం పోరు వీరు. విష్ణు అంటే విరోధి. కనుక బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశారండి. అప్పుడు వారు ప్రత్యక్షమయ్యారు. హమ కాహుకే మరగిన మారే బానర మనుజ జాతి దుయి బారే. రావణాసురుడు కోరాడు, నాకు మరణం రాకూడదు. వీళ్ళందరి కోరిక కామన్ కోరికండి. ఇప్పుడు సిసిసి అంటున్నారుగా, కామన్ సివిల్ కోడ్. అట్లనే ఈ ముగ్గురే కాదు, ఏ అసురుడు, రాక్షసుడు, దానవుడు, దైత్యుడు, వీళ్ళలో ఎవడైనా సరే పరమాత్మ కనిపిస్తే మొట్టమొదటి కోరేది నాకు చావు రాకుండా అయ్యి. చిత్రం అండి. ఎన్ని కథ వందలు ఉన్నాయి పురాణాల్లో. ఏం కావాలిరా? చావక్కర్లేదు. కావాల్సింది చెప్పడు వాడు. ఏది వద్దు అది చెప్తాడు ముందు. చావు మాత్రం అక్కర్లా. ఎందుకంటే చావకుండా ఉంటే అన్నీ అనుభవించవచ్చు, పొందొచ్చు కదా. అలా అని అసురులని మాత్రమే చూడండి, దుర్మార్గులు. ఇప్పుడు శ్రోతలు ఉంటుంటారు, భక్తులు, ఇలా కథలు విని శాస్త్రి గారు ఏం చూడండి ఎంత దుర్మార్గులు, చావు లేకుండా వరం కోరుకుంటున్నారు. అలా వాళ్ళ మీద మనకి క్రోధం. ప్రశ్న ఒకటి అడుగుతాను. లోకంలో ఏ ఆడదానికి కానీ మగ కానీ మిగతా జంతువుల్ని, పక్షుల్ని వదిలేద్దాం. మానవ లోకం, మానవ సమాజంలో ఆడ మగ ఎవరైనా నేను చనిపోవాలి అని అనుకునేవాళ్ళు ఉన్నారా? అవి చెప్పండి. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవరికైనా చద్దామని ఉందా? చచ్చినట్లుగా చావాల్సి వస్తోంది కనుక చస్తున్నాం. లేకపోతే ఎవరండి చేద్దామని అనుకునేది? ఎంత శరీరం అంతా సురుక్కిపోయి, శీర్ణించిపోయి అన్నం కూడా ట్యూబుల్లోంచి వెళుతుంది లోపలికి. అట్టి స్థితిలో కూడా నేను ఇంకా బ్రతికే ఉండాలి, ఒక గొప్ప డాక్టర్ రావాలి, వాడి వైద్యం చేస్తేనే మళ్ళీ లేచి కూర్చుంటాను, ఇదే అనుకుంటారు. మరణపు వాంఛ ఎవ్వరికీ ఉండదు. మనం రాక్షసుల్ని అంటూ ఉంటాం, మనకి మాత్రం చావాలని ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. ఎందుకని అంటే పరమాత్మ యొక్క అంశలం మనం. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, ఈశ్వర అంశ జీవు అవినాశి. రామాయణంలో అంటాడు తులసిదాసు. పరమాత్మ యొక్క అంశలం కనుక మనకి కూడా చద్దామన్న కోరిక ఉండదు, బ్రతుకుండాలని అనిపిస్తుంది. అయితే నిజానికి చావు లేదు. ఏది పుడుతుందో అది పోతుంది, పుట్టని వాడికి చావు అనేది ఉండదు అని మన సనాతన ధర్మం, వేదాంత శాస్త్రం
సింహగర్జన చేస్తోంది. సింహం గర్జించినట్టు. ఏమని? నీకు మరణం లేదు. అదేంటి స్వామి, చూస్తున్నాగా అందరూ చచ్చిపోతున్నారు కదా, మా హాస్పిటల్ గొప్పది అన్నాడు ఒకడు. ఎంత గొప్పది అంటే, పేషెంట్ అండి హాస్పిటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా ఎంటర్ అవుతాట, వచ్చేటప్పుడు ఇట్లా వస్తాట. గొప్పది అన్నారు మా హాస్పిటల్. అలా ఉంది వ్యవహారం. అంచేత భరద్వాజసును జాగి జబు హోయి విధాతా వామ ధూరి మేరు సమ జనక జము తాగి వ్యాల సమదామ. పరమాత్మ యొక్క సంకల్పం ఏదైతే అది జరుగుతూ ఉంటుందండి. ఆయన సంకల్పిస్తే నా మెడలో ఉన్న ఈ పుష్పమాలిక సర్పంగా మారిపోతుంది, క్షణం పట్టదు. ఆయనే సంకల్పిస్తే సర్పము పుష్పమాలికగా మారిపోతుంది. జలము స్థలం అవుతుంది, స్థలము జలమవుతుంది. ఇట్లా భూగోళంలో ఈ కోట్ల సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి వీల్లేదు. అది తెలుసుకోవాలి అంటే శాస్త్రం చదువుకోవాలి. జాగ్రఫీ అని ఉంటుంది, ఓషనోగ్రఫీ ఉంటుంది. సముద్రాలు ఒకప్పుడు సముద్రాలు, ఇప్పుడు ఎడారులండి. ఇప్పుడు ఎడారులుగా ఉన్నవి కొన్ని లక్షల సంవత్సరాలకి అవి మళ్ళీ సముద్రాలుగా మారిపోతాయి. మనం చూడటానికి ఉండవు. మన బతుకెంత 100 అనుకోవటమే. 100 ఎవరు బతుకుతున్నారండి? అది ఆశీస్సులు మాత్రం శతమానం భవతి శతాయుః పురుష. వాడే శతమానం ఉండడు, ఆశీస్సు ఇచ్చేవాడే. వాడికే శతమానం లేకపోతే ఇంకా వీడితో ఆశీస్సులు పొందేవాడికి శతం ఎక్కడుంటుంది? ఉన్న సంగతి అది. అందువలన ఇప్పుడు చూడండి, మన దేశంలో రాజస్థాన్ ఉంది, అక్కడ ఎడారి ఒకటి ఉంది, థార్ అంటారు దాన్ని. అది ఒకప్పుడు సముద్రం. అంచేతనే అంత ఇసుక, నీళ్లు ఇన్ని ఇంకిపోయినాయి, ఇసుక మిగిలింది. ఇంతకంటే పెద్ద ఎడారి ఆఫ్రికాలో సహారా అని ఉంది, అది గొప్ప సముద్రం. ఇవాళ డెజర్ట్గా మారిపోయింది. ఈ మార్పు ఎవరి వల్ల? స్వామి వల్ల. ఆయన ఏది సంకల్పిస్తే అది అయిపోతూ ఉంటుంది. కనుక ధూరి మేరు సమ, ఒక ధూళి కణము మేరు పర్వతం అంత అవుతుంది స్వామి సంకల్పిస్తే. అదే మేరువు ధూళి అయిపోతుంది. ఆ మాట చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా రావణుడు నాకు చావు లేకుండా ఉండాలి అని కోరితే అది లాభం లేదు నాయన, పుట్టిన ప్రతివాడు చావలసిన వాడివే అంటే అప్పుడు మార్పు చేశాడు. నరులు వానరులు వీరిద్దరిని ఉపేక్షించాడు, నిర్లక్ష్యం చేసి ఇక మిగతా వారు ఎవరి చేతిలో నాకు మరణం రాకుండా నీవు అనుగ్రహించు బ్రహ్మదేవా అని కోరారండి. ఇప్పుడు ఏమిటి అర్థం దానికి? ఏ అసురుడు వరం కోరినా ఆ వరంలోనే వాడి చావు కూడా ఉంటుంది. అనగా తన చావు తానే కోరుకున్నట్టు అవుతుంది. ఈ వరాలన్నీ అలాంటివండి. బాగా పరిశీలిస్తే కోరేవాడు నేను చాలా బుద్ధిమంతుణ్ణి అనుకుంటాడు. పరమాత్మ వీడికి బుద్ధి ఇచ్చింది ఆయనేగా, ఇంక వాడు ఎంత బుద్ధిమంతుడై ఉండాలి. గీతలో గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. గీతను వదిలిపెట్టరాదండి. రోజు కనీసం ఒక అధ్యాయం అయితే మరీ మంచి సంతోషం. గీత అలాంటి గ్రంథం ఇంకా సృష్టిలో పుట్టదిహ. అందువలన వారు ఏమన్నారు అక్కడ? బుద్ధిర్బుద్ధిమతామస్మి. ఎంతమంది బుద్ధిమంతులు లోకంలో ఉన్నారో వాళ్ళలో ఉన్న బుద్ధి ఎవరు? అరే మనమేరా, నేనేరా అన్నాడు. ఇంకేంటి? ఇంక తేజస్వినాం అహం. విభూతి యోగంలో అద్భుతంగా వర్ణిస్తారు పరమాత్మ. అందువలన ముగ్గురు సోదరులండి 3 రకాలుగా డిఫరెంట్గా వరాలు కోరుకున్నారు. ఇక వీడున్నాడు రెండవ వాడు కుంభకర్ణుడు. వారన్నారు ఎంత ఘోరం చూడండి, వాడు మహాభయంకరంగా నిర్దయ కోరాడట పరమాత్మని. నిర్దయ అంటే నాకు ఏ కోశాన ఎవరి మీద దయగలగరాదు.
ఎంత వాడినైనా సరే నేను చంపేస్తా, నా సుఖమే నాకు కావాలి, నీ సుఖంతో నాకు పని లేదు, నేనే సుఖపడాలి. భయంకరమైన కదండి నిర్దయ. అప్పుడు భయపడ్డారు దేవతలంతా. అంటే వారి మనసుల్లో, ఇతరుల మనసులలో ఉన్న భావాలు తెలుసుకునే శక్తి దేవతలకు ఉంటుంది కనుక ముందే ఊహించి వారు, అమ్మో చచ్చిపోతానురా, వీడు నిర్దయ కోరుతున్నాడు, ఎవరం బతకం ఇంకా, అలా భయపడిపోయి శారదా అమ్మవారిని